అన్నా క్యాంటీన్లని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అలా చూద్దాం. అందుకని ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే నాగుల మీద ముందుకొచ్చి 2 లక్షల రూపాయలు ఈ యొక్క సొసైటీకి విరాళంగా ఇస్తారని చెప్పి ముందుకొచ్చారు. వారిని అభినందిస్తున్నాం. ఇంత మునిపే క్యాంటీన్ ఓపెన్ చేస్తానని జలీల్ ఖాన్ గారు ముందుకొచ్చి 25,000 రూపాయలు మొదటి విరాళంగా ఇచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే మేయర్ గారు ఒక 35,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలి. నేను ముందుగా అనుకోలేదు. అనుకుంటే ఈరోజే చాలా డబ్బులు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. వస్తా ఉంటే ఒక ఆలోచన వచ్చింది. మనం ఒక మంచి పని చేస్తున్నాం. మంచి పనికి దాతలు కూడా అవసరం. చాలా మందికి సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఆ సేవ చేయాలంటే మంచి వ్యవస్థ కావాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ముందుకొచ్చి ఒకరోజు భోజనం పెట్టడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక మంచి కార్యక్రమం చేస్తే వాళ్ళు ఆ పని చేయలేరు కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా చేయించాలని చూసేవాళ్ళు చాలా మందికి వస్తారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. చెన్నుపాటి గాంధీ ఒక 10,000 రూపాయలు ఇస్తే పేర్లు రాసివ్వండి. చెన్నుపాటి గాంధీ గారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాలి. తొందరలోనే మీకు ఒక అడ్రస్ కూడా ఇస్తాం. ఎవరైనా నేరుగా ఇవ్వాలన్నా లేకుంటే బుక్ చేసుకోవాలన్నా, ఎందుకంటే మీరు ఎక్కడికక్కడ మీ ఇంట్లో ఒక పిల్లలకు భోజనం చేస్తే, ఏదైనా ఒక మంచి ఒక ఫంక్షన్ చేస్తే, బర్త్డే ఫంక్షన్ చేస్తారు, జన్మదిన రోజున మీరు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక క్యాంటీన్కి ఎంత అవుతుందో అంత పే చేయొచ్చు. స్టాండర్డైజ్ చేస్తాం. ఒక టౌన్కి ఎంత అయితే అంత పే చేయొచ్చు. రాష్ట్రానికి ఎంత అయితే అంత పే చేయొచ్చు. ఆ రోజు మీ పేరు పెట్టి అవసరమైతే మీరు అదనంగా ఇస్తారన్న ఒక ఐటెం ఎక్కువగా పెట్టి ఆ రోజు బోర్డులో మీ పేరు పెట్టి ఇవి చేస్తే చూసేవాళ్ళలో స్ఫూర్తి వస్తుంది, సేవాభావం కలుగుతుంది. ఇంకా ఇలాంటి మంచి పని చేయాలని చాలా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే నేను కోరుకుంటున్నా. ఈరోజు మీరందరూ చేయాల్సింది 14వ తారీఖున జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారి మనవడి బర్త్డే. గద్దె కృషి గారు ఆ రోజు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పటి నుంచి సంవత్సరం అంతా కూడా బుక్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకా పిల్లలు బర్త్డే వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేకపోతే తాతలు అవ్వలు వీళ్ళంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంతమ్మా 2,000 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నారు. చాలా మంది ఇస్తున్నారు. అందరూ పేర్లు రాసేయండి ఒకసారి. అందరూ వచ్చి డిస్టర్బ్ చేయకుండా పేర్లు ఇవ్వండి. ఓంకార్ గారు